ఒక మాట సెలవిస్తాడండి. హల్లెలూయా. ఏమంటారు? మీరేం చేయకండి. వాళ్ళు సుత్తెలు పట్టుకొని కొట్టిరా, సుత్తెలు పట్టుకున్నా కదండి, మరి ఏది పెట్టి కూల్చివేసినా కూలిపోతాయి, అవి కూలిపోవు. ఎందుకంటే 2 రథములు దానిపై గోడ మీద నడిచే అంత ఉందంటే, అంత వెడల్పు అంత హైట్ ఉన్న వాటిని ఎలా కూల్చగలుగుతారండి? ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంవత్సరాల కొద్దీ చేసినా కూడా కూలిపోతాయా? అవి కూలిపోవు. హల్లెలూయా. ఎందుకంటే అంత బలముగా కట్టబడ్డాయి కదండి, అంత బలముగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తామో కదండి, మరి దేవుడు చెప్పిండు ఏమని, అది పురాతనంలో తవ్వకాలలో తవ్వబడ్డప్పుడు అంట చూడండి, అది కనిపెట్టినప్పుడు అది ఎంతో బలమైందని తెలుసుకున్నారంట అండి. హల్లెలూయా. అయితే ఇంకా దేవుడు ఒకటే మాట సెలవిస్తారు, మీరు ప్రతిరోజు మీరు ఏమీ చేయకండి, ఏం చేయండి? ప్రార్థించండి. హల్లెలూయా. ఏం చేయమంటుండు? నువ్వేం టెన్షన్ పడకు, నీకు అప్పు ఉందా ఈరోజు, టెన్షన్ పడకు, రోగం ఉందా, టెన్షన్ పడకు, బంధకాలలో ఉన్నవా, టెన్షన్ పడకు, దిగులు చెందకు, భయపడకు. కానీ నువ్వేం చేయాలంట అండి? ప్రార్థించు కదండి. యెహోషువ కూడా దేవుడు అదే చెప్పిండు, ఈ 7 గోడల గురించి నువ్వు ప్రార్థించు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు కార్యం నువ్వు చూస్తావు అన్నప్పుడు ఏం చేస్తున్నంట అండి, దేవుడు అన్నాడు ప్రతిరోజు మీరు బూరలు పట్టుకుని రోజుకి ఒక్కసారి తిరగండి అన్నప్పుడు, ఒకరోజు తిరుగుతుందంట, మళ్ళీ ప్రార్థిస్తున్నంట. దేవుడు 2వ రోజు తిరుగుమన్నాడంట, 3వ రోజు తిరుగుమన్నాడంట, 4వ రోజు తిరగమన్నాడంట. అట్లా 6 రోజులు అయిపోయినాక దేవుడు 6వ రోజు మాట్లాడతాడంట. 7వ రోజు మీరు గట్టిగా బూరలు ఊది దాని చుట్టూ తిరిగి ఉండి చూడండి, దేవుని మహిమను, మీరు నా మహిమను చూడండి అని చెప్పినప్పుడు 7వ రోజు ఏం చేసినంట అండి, బూరలు ఊది చూసిన వెంటనే ఏం జరిగింది తెలుసా అండి? వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం కలిగిందంట, హృదయానికి అగోచరం అనిపించిందంట. నిజముగా దేవుడు ఇంత గొప్ప కార్యమా, మేము ఏమీ చేయలేదు, ప్రార్థించినాము, అంత ఎరికో గోడలు ఒక్కసారి ఏమైందంట అండి, నేల కుప్ప కూలిపోయిందంట. హల్లెలూయా. అంత గోడని కూల్చిన దేవుడు నీ సమస్యను కూల్చలేడా అండి? నీ సమస్య పోదా? నీ బంధకాలు తొలగిపోవా? నీకు మంచి ఆరోగ్యమును దేవుడు ఇవ్వడా? నీకు గర్భాన్ని తెరవడా దేవుడు? నీ భర్తని మార్చడా? నీకున్న సమస్యలు పోవా అండి? ఖచ్చితంగా పోతాయి కదండి. హల్లెలూయా. అంతటి ప్రార్థన శక్తి ఉన్న మన దేవుడు అండి. ప్రార్థన శక్తిమంతులు ఉన్నారు, వారు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేశారు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించిపోతుంది. హల్లెలూయా. నీకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించబోతుండు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తూ ఉన్నారండి, ప్రతి ఒక్కరు మరి విజయవాడ ప్రాంతంలో ఎంతమంది అయితే మీరు ప్రార్థిస్తున్నారో, ఎప్పుడైతే దేవుడు మరి ప్రార్థించి దేవుని అడిగినప్పుడు మనకున్న సమస్యలు కదండి, మనకున్న బంధకాలు యేసు నామంలో ఏమవుతున్నాయండి, తొలగిపోబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జ్ఞానము కొద్దుగా ఉందని అనుకుంటారు చాలామంది పిల్లలు. ఎగ్జామ్స్ టైంలో నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారండి, చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అక్క భయం అవుతుంది కదండి. ఎందుకంటే భయపడడం, మన దేవుడు ఉన్నాక ఏం కాదమ్మా వెళ్ళు, ఏం కాదు, భయపడకండి, మీరు ఎగ్జామ్ హాల్ వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మీరు చదువుకున్నారా నేను ఫస్ట్ అడుగుతానండి. అక్క చదువుకున్నాం, ఓకే చదువుకుంటే నో ప్రాబ్లం, ఖచ్చితంగా నీ చదివినే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు కష్టపడితే ప్రతిఫలాన్ని చూస్తావు అని చెప్పినప్పుడు చూడండి, జ్ఞానం లేదని చెప్పి బాధపడొద్దంట. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మనము చాలామంది నేర్చుకోవాలండి. ఎందుకంటే దానియేలుకు జ్ఞానం కలిగి ఉన్నది వ్యక్తి కదండి, మరి ఆ జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు మన ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాలు తొలగించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నోహాలాగా మనం ఉండాలండి. నోహు ఏం చేస్తాడంటే ఎంతో జ్ఞానవంతుడు, తెలియమంతుడు, నీతి కోసం నిలబడ్డాడు కదండి, నీతిమంతుడిగా జీవించిండు. ఆయన నీతిమంతుడిగా జీవించిండు కాబట్టి నశించిపోయే ఆత్మలలో దేవుడు ఆయనని నిలబెట్టుకోండు. ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుని అడుగుతాం, దేవా నిజంగా ఈరోజు నా సమస్య నుంచి విడిపించండి, నా బంధకాలు తొలగించండి యేసయ్యా. నిజంగా ఈరోజు నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నా పరిస్థితిని నువ్వు మార్చు దేవా. యేసు ప్రభువా నువ్వే నాకు కార్యం జరిగించు. దానియేలు సింహపు బోనులను తప్పించిన దేవుడు యేసయ్యా, ఈరోజు నన్ను తప్పించే యేసు ప్రభువా. దానియేలు మాటకు కదండి దేవుడు నాకు తోడై ఉన్నట్టు అర్థం కదండి. మరి నిజముగా దేవా, మరి నువ్వే నా జడ్జివి, నువ్వే నాకు సహాయకర్తవి అని ఆయన తెలుసుకొని ఏం చేసిండండి, దానియేలు దేవునికి ప్రార్థించిండు. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నారు. కాబట్టి దేవా, మరి పరిపూర్ణమైన విశ్వాసం నేను కూడా ఏముండాలండి, కలిగి ఉండాలి యేసుప్రభా. అటువంటి విశ్వాసం నాకు దయచేయండి యేసుప్రభా. మరి దేవా, నీ యందు నమ్మకం కలిగి ఉండాలి యేసుప్రభా. మరి తన జీవితంలో అన్నీ కోల్పోయినా అనుకుండు కదండి, ఏమనుకుండు, ఆ సింహపు బోన్లో ఉన్నప్పుడు
నా జీవితంలో అన్నీ కోల్పోయినా, ఇంకా నేను చనిపోయినా సరే దేవునికి మహిమకరంగా అనుకున్నాడు. కానీ దేవుడు చనిపోయినిచ్చిండు, ఆయనని చనిపోయినివ్వలేదండి. హల్లెలూయా. తను ఏం చేసిన దేవుడు, మరి ఆయన విశ్వాసం పెట్టినప్పుడు కోల్పోకుండా తన ప్రాణాన్ని దేవుడు కాపాడినాడు. కాబట్టి ఈరోజు నీ ప్రాణాన్ని కూడా నువ్వు కూడా అనుకుంటున్నావేమో, దానిలాగా నాకు అన్ని దారులు మూసుకుపోయినాయి కదా, సింహపు బోన్లో వేసినప్పుడు ఏదైనా దారి ఉందా అండి పారిపోవడానికి? లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయి. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నాకు ఈ సమస్య వచ్చింది యేసుప్రభా, అన్ని దారులు మూసుకుపోయినాయి, నాకు ఏ దారి కనపడట్లేదు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఒక చక్కనైన మార్గాన్ని తెరుస్తున్నాడు. దానియేలు కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడబోతున్నాడు. ఈరోజు నీ దారులన్నీ మూసుకుపోయినాను అనుకుంటున్నావేమో, దేవుడు నీ మార్గాన్ని తెరవబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు, దేవా మరి చావు తప్ప నన్ను ఏది మరి విడది, ఇంకా అనుకున్నా ఆయన డానియేలు, ఇంకా నేను చచ్చిపోతా, ఇంకా నాకేమీ మార్గం లేదు, నా దారులన్నీ మూసుకుపోయినాయి అనుకున్నాడు. కానీ దేవుడు అతనిని సింహపు నోరు ముంచి కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దేవుడు కాపాడాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు, దేవా నిజంగా దేవా మరి ఆయన నమ్మినప్పుడు అద్భుతం చూసి, ఈరోజు నేను నమ్ముతున్నాను, నేను కూడా నిన్ను అద్భుతం చూడాలి యేసుప్రభా. మరి నా జీవితంలో కూడా డానియేల్ లాంటి ప్రవర్తన కలిగి నేను కూడా ఉండాలి యేసుప్రభా. ఆయనలాగా నేను కూడా జీవించాలి యేసయ్యా. నా పరిస్థితిని మార్చు, నా స్థితిని మార్చు అని ప్రార్థించుకున్నప్పుడు, మనం కూడా ఏ ప్రమాదంలో ఉన్నప్పుడు కదండి, డానియేల్ లాంటి ప్రమాదకరంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రమాదకరమైన దారిలో నుంచి దేవుడు ఏం చేయబోతుందండి, సరి అయిన మార్గంని దేవుడు నియమించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎంతమంది అయితే దేవా భయంకరమైన తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాను యేసయ్యా, మరణం అంచులో ఉన్నాను యేసుప్రభా, నన్ను నువ్వు కాపాడు అన్నప్పుడు ఆ మరణం అంచుల నుంచి దేవుడు ఏం చేస్తాడంట అంటే నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలవాడు. నువ్వు నమ్మితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. డానియేలుకు చేసిన దేవుడు ఈరోజు నీకు చేయబోతున్నాడు. కాబట్టి మనం మర్చిపోదండి ఏ విషయంలో కూడా, దేవా నిజంగా నాకు ధైర్యమును ఇవ్వు, నాకు తోడుగా ఉండే యేసుప్రభా, అటువంటి భక్తి విశ్వాసము నాకు దయచేయండి యేసయ్యా. మమ్మల్ని కూడా మీరు కాపాడండి యేసుప్రభా, సమస్య నుంచి క్షేమముగా మేము ఉండుటకు మాకు కార్యం జరిగించి అన్నప్పుడు దేవుడు నీ పరిస్థితిని మార్చిపోతుంది. హల్లెలూయా. డానియేలు ప్రార్థన ద్వారా, ప్రార్థన పరుడు కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఏం చేసిండండి, దేవుడు ఆయన రక్షించిండు కదండి. హల్లెలూయా. నమ్మకైన వ్యక్తిగా తను జీవించిండు. మళ్ళీ ఆయన దేవునికి లోబడి జీవించిండండి. ఈరోజు మనం కూడా లోబడాలి, దేవుని వెంబడించాలి, ప్రార్థించాలి, అప్పుడు దేవుడు మన కార్యము జరిగిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి, ఆరాధనకు వెళ్దాము. దేవుని పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం.